హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ నుంచి ఇప్పుడే గెజిటెడ్ పోస్టులు విడుదల చేశారండి. మొత్తంగా 7 శాఖల నుంచి ఈ గెజిటెడ్ పోస్టులు రిలీజ్ చేశారు. అర్హత కింద డిగ్రీ లేదా ఎంఎస్సీ చేసిన వారు అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. స్టార్టింగ్ సాలరీ 30,000 రూపాయల నుంచి 87,000 రూపాయల వరకు ఇస్తున్నారండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 28, 2021గా ఇచ్చారు. కేవలం 20 రోజులు మాత్రమే అప్లై లింక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. కాబట్టి అప్లై చేసుకోవాలి అనుకున్న వారు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్స్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. అలాగే మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది ఏపీఎస్సీ వారు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో వేరియస్ గెస్టెడ్ పోస్టులు రిలీజ్ చేశాము అని ఇచ్చారు. దీనిని 16/11/2021 రిలీజ్ చేశారండి. ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in నుంచి మీరు 8/12/2021 నుంచి 28/12/2021 మధ్య మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీ పే చేయడానికి 27/12/2021 లాస్ట్ డేట్గా ఇచ్చారు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి సపరేట్గా అనౌన్స్మెంట్ అయితే ఇస్తాము అని కూడా ఇచ్చారండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు 1 టైం ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది అప్లై చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పాం కదా. అందులో మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in నుంచి మాత్రమే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఎక్సెప్ట్ పోస్ట్ కోడ్ 4 అండి. ఈ పోస్ట్ కోడ్ 4కు మాత్రము బైలింగ్వల్లో ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్ రెండింటిలో ఉంటుంది. రిమైనింగ్ అన్ని పోస్టులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మీరు మాక్ టెస్ట్ కానీ కండక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే అది psc.ap.gov.in లోనే ఉంటుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మాక్ టెస్ట్కు అటెండ్ అవ్వడానికి అవకాశం అయితే కల్పించారు. హాల్ టికెట్లు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ గమనించినట్లయితే మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో సెరికల్చర్, అగ్రికల్చర్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, అలాగే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు రిలీజ్ చేశారు. పోస్టును బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఏజ్ లిమిట్ కూడా మారుతూ వస్తుందండి. మొదటి 4 పోస్టులకి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసున్న వారు అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. శాలరీ కూడా పోస్టును అనుసరించి 29,760 రూపాయల నుంచి 80,930 రూపాయల వరకు ఇస్తున్నారు. అదే సెరికల్చర్ పోస్టులకు అయితే 35,120 రూపాయల నుంచి 87,130 రూపాయల వరకు ఇస్తున్నారండి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు అయితే 40,000 రూపాయల నుంచి 93,000 రూపాయల వరకు బేసిక్ పే అనేది ఇస్తున్నారు. ఇందులో పోస్టులు కూడా కొన్ని స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి మరియు జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మీరు గమనించుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మరియు అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది వేరీ అవుతుందండి. మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాలుగా ఇచ్చారు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి. అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మినిమం 28 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాలు ఇచ్చారు. మిగిలిన అన్ని పోస్టులకి మినిమంగా 18 సంవత్సరాలు, మ్యాక్సిమంగా 42 సంవత్సరాలు ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ గమనించినట్లయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా బ్యాచిలర్స్ ఇన్ ఫిషరీస్ సైన్సెస్లో చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పించారు. సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకు అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సెరికల్చర్ కానీ, బాటనీ కానీ, జువాలజీ చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకి బ్యాచిలర్ సైన్సెస్ చేసిన వారు అగ్రికల్చర్ ఫీల్డ్లో అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ పోస్టులకు అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉన్న వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ ఏదైనా డిగ్రీ చేసిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కాకపోతే వీరికి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది. అది ఆర్టీసీ వర్క్షాప్లో కానీ, డిఫెన్స్ మోటార్స్ ట్రాన్స్పోర్ట్లో కానీ, లేదా ఏదైనా ఒక మోటార్ ట్రాన్స్పోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మీకు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దాంతోపాటుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మూడింటిపైన ప్రొఫిషియన్సీ ఉండాలి. రీడింగ్, రైటింగ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి అని ఇచ్చారు. దాంతోపాటుగా ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీరు హైట్ 167.6 సెంటీమీటర్లు, చెస్ట్ 86.3 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చకముందు, గాలి పీల్చిన తర్వాత ఖచ్చితంగా 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అనేది చూపించాల్సి వస్తుంది. అసిస్టెంట్ కమిషనర్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అయితే గ్రాడ్యుయేషన్ లా ఇచ్చారండి. దాంతోపాటుగా 3 సంవత్సరాల ప్రాక్టీస్ అనేది ఉండాలి. అది కూడా హైకోర్టులో అడ్వకేట్గా వర్క్ చేసి ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ హార్టికల్చర్ పోస్టులకి ఎంఎస్సీ హార్టికల్చర్ చేసిన వారు
అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఇందులో బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీ కానీ బీఎస్సీ హానరబుల్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇచ్చారు. చాలా వరకు డౌట్ రైజ్ అవుతూ ఉంటాయండి, జోనల్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్స్ జోన్స్ కిందకి వస్తాయి అని. జోన్ 1 కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుంది. జోన్ 2 కింద ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా వస్తాయండి. జోన్ 3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ వస్తాయి. జోన్ 4 కింద చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు వస్తాయండి. ఒకవేళ మీరు కానీ జోనల్ వైజ్ కాకుండా మల్టీ జోన్ వైజ్గా తీసుకున్నట్లయితే మల్టీ జోన్ 1 కింద జోన్ 1 అండ్ జోన్ 2 రెండు కంబైన్ అవుతాయి. మల్టీ జోన్ 2 కింద జోన్ 3 అండ్ జోన్ 4 కాంబినేషన్ అవుతాయండి. అది మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది మల్టీ జోన్ వైజ్గా ఇచ్చారా లేకపోతే జోనల్ వైజ్గా ఇచ్చారా అనేది చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పానండి, అన్ని పోస్టులకి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఇచ్చారు. అది కూడా 1/7/2021 కల్లా మీరు మాక్సిమం ఏజ్ లిమిట్ అయిన 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి. మినిమం ఏజ్ లిమిట్ అయిన 18 సంవత్సరాలు దాటి ఉండాల్సి వస్తుంది. 2 పోస్టులకు మాత్రమే పోస్ట్ కోడ్ నెంబర్ 5 మరియు పోస్ట్ కోడ్ నెంబర్ 6 మాత్రమే మినిమం ఏజ్ లిమిట్ అనేది మారుతూ వస్తుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 5కి వచ్చేసి మినిమంగా 21 సంవత్సరాలు, మాక్సిమంగా 28 సంవత్సరాల వరకు ఇచ్చారు. పోస్ట్ కోడ్ 6కి వచ్చేసి మినిమం 28 సంవత్సరాలు, మాక్సిమంగా 42 సంవత్సరాల వరకు ఇచ్చారు. కానీ మిగిలిన అన్ని పోస్టులకి మాక్సిమం ఏజ్ లిమిట్ 42 సంవత్సరాల వరకే ఇచ్చారు. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతుందండి. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 10 సంవత్సరాలు, బీసీ ఎకనామికల్ లివింగ్ సెక్షన్ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మరో 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. ఎగ్జామినేషన్ ఫీ కింద ప్రతి ఒక్క అప్లికెంట్ ప్రాసెసింగ్ ఫీ కింద 250 రూపాయలను, ఎగ్జామినేషన్ ఫీ కింద 120 రూపాయలను పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఎగ్జామినేషన్ ఫీ రూపంలో ఉన్న 120 రూపాయల నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారండి. వీరికే కాకుండా వైట్ రేషన్ కార్డు ఉన్నవారు కూడా ఈ ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. మోడ్ ఆఫ్ పేమెంట్ గమనించినట్లయితే మీరు ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ ఉపయోగించుకొని మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఐపీఓ కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ యాక్సెప్ట్ చేయము అని క్లియర్గా ఇచ్చారండి. ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే 100 రూపాయలు ప్రతి కరెక్షన్కు పే చేసుకొని మీరు మీ కరెక్షన్స్ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా ఇచ్చారు. ఇక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సపరేట్గా అనౌన్స్ చేస్తాము, ఈ నోటిఫికేషన్ ఇవ్వలేదండి. దీనికి స్కీమ్ మరియు సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సపరేట్గా ఇచ్చారు. అది కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ మీరు గమనించినట్లయితే ప్రతి వేకెన్సీకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 150 క్వశ్చన్లు, 150 మార్కులకి 150 నిమిషాల టైం ఇచ్చారు. ఈ ప్రతి ఒక్కరికి కామన్గా ఇచ్చారండి. సో ప్రతి ఒక్క పోస్ట్కి ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేది కామన్గా ఉంటుంది. రిమైనింగ్ 2 పేపర్లు లేదా 1 పేపర్ అనేది మీరు అప్లై చేసే పోస్ట్ను బట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి అప్లై చేసినట్లయితే మీకు ఫిషరీస్ సైన్సెస్ పైన 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. 2 నుంచి 150 క్వశ్చన్ల చొప్పున 150 మార్కులకి 150 నిమిషాలు టైం ఇస్తారు. ఓవరాల్గా 450 మార్కులకు గాను మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో ప్రతి పోస్ట్కి నెగిటివ్ మార్క్ అనేది కూడా ఉందండి. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఇచ్చారు. కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. వీటితో పాటుగా మీకు సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి ఏమేమి వస్తాయి, దాంతోపాటుగా మీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వరకు అయితే ఫిషరీస్, అలాగా అగ్రికల్చర్ అయితే అగ్రికల్చరు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారండి సిలబస్కి సంబంధించి. సో మీరు అప్లై చేసుకున్న వారు ఈ సిలబస్ని మీ ముందు ఉంచుకొని ప్రిపేర్ అయితే ఈజీగా ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ప్రతి ఒక్క ఎగ్జామ్కి కామన్గా ఇచ్చారని మీరు గమనించుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 2వ పోస్ట్ అయిన సెరికల్చర్ పోస్టులు గమనించినట్లయితే ఇందులో కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 150 క్వశ్చన్లు, 150 మార్కులకి 150 నిమిషాల టైం ఇచ్చారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్లు సెరికల్చర్లో ఇచ్చారండి. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన చెప్పిన విధంగా 150 క్వశ్చన్లు, 150 మార్కులకి 150 నిమిషాల టైం అనేది ఇచ్చారు. ఇలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సేమ్గా ఇచ్చారు. రిమైనింగ్ వారి యొక్క పోస్ట్ అనుసరించి సిలబస్ మారుతూ వస్తుంది. సెరికల్చర్ పోస్ట్ వారికి సెరికల్చర్ సిలబస్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన ఆఫీస్ నోటిఫికేషన్ క్లియర్గా డీటెయిల్స్. ఒకవేళ మీరు జోన్ వైజ్గా ఉన్న స్ప్లిటప్ కూడా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే జోన్ వైజ్గా స్ప్లిటప్ కూడా ఇచ్చారండి. ప్రతి వేకెన్సీకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి అయితే ఏ జోన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సెరికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏ జోన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా క్లియర్గా ఇచ్చారు. వీటి యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ జోన్ వారికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓవరాల్గా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జనరల్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా క్లియర్గా ఇచ్చారు. జనరల్ పోస్ట్కి మెన్ అండ్ ఉమెన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ ఉమెన్ పోస్టులకి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి మీరు చెక్ చేసుకొని మీరు ఏ వేకెన్సీస్ వారికి, ఏ క్యాస్ట్ వారికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. మనం మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.